ఏంటి తమ్ముడు వంట సామాన్లు పట్టుకొని నవ్వుతూ ఎళ్ళిపోతున్నావు ఎక్కడికి అనుకుంటున్నారా? ఇవాళ అయితే మా తమ్ముడు బర్త్‌డే పార్టీ ఉందనేసి మాకు 1500 డబ్బులైతే ఇచ్చాడు. ఆ డబ్బులు పట్టుకొని ఇదిగో చూడండి ఇంత మంచి వాతావరణానికి ఎంజాయ్ చేస్తూ వంట చేసుకుందామని ఆ 1500తో చికెన్ మసాలాలు, ఇంకా చికెను, రైసు తెచ్చుకొనైతే వంట చేసుకుందామని ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాము. అదే 1500 మీకు ఉంటే సిటీలో పబ్బులో గాని ఎక్కడైనా ఎంజాయ్ చేస్తారు. కానీ మేము ఈ విధంగా వంట చేసుకుందామని అయితే వచ్చాము. చూడండి మా తమ్ముడు రాయి అంతా కండలు బిగించి తీసుకెళ్ళిపోతున్నాడు. రాయి ఎందుకు అనుకుంటున్నారా? మరి వంట చేయడానికి పొయ్యి ఉండాలి కదండీ! చూడండి పొయ్యి అయితే రెడీ చేసాడు మా తమ్ముడు. అంతలోగా నేనైతే కొన్ని కర్రలైతే పట్టుకొచ్చేసాను. చూడండి కరివేపాకు చాలా లేతగా ఉంది. వెనకాల వ్యూ చూడండి అదుర్స్ కదా! అలాగే చూడండి మా బావోళ్ళు టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలైతే కోయడం మొదలెట్టేశారు. కోసేశారు కూడా. అంతలోగా నేనైతే పొయ్యి ఎలిగించేసాను చూడండి. మంట ఎలిగించేసి మంచిగా ఇదిగో మా తమ్ముడు చూడండి చికెన్ జాయింట్‌లోకి చికెన్ మసాలాలు ఏ విధంగా రాస్తున్నాడో. మా తమ్ముడు చూడండి చాలా రాస్తున్నాడు కదా! మా తమ్ముడు చికెన్ జాయింట్‌లోకి రాసిన వెంటనే వేడి వేడిగా మరుగుతున్న నూనెలో ఏ విధంగా పెట్టాడో చూడండి. చికెన్ లెగ్ పీస్‌లు చూస్తుంటేనే అబ్బా! నోరూరిపోతుంది కదా! అంతలోగా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇదిగో జాయింట్ లెగ్ పీస్‌లు చాలా కాలాయి కదా! ఇదిగో ఇతనే మా బావ. మాకు చెఫ్ లాంటోడు చాలా బాగా వంట చేస్తాడు చూడండి. మరి వంట అయితే రెడీ అయిపోయింది కదా! చూడండి గైస్. ఈ విధంగా మేమైతే కూర్చొని చక్కగా తినేస్తున్నాము. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్.